హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రా ఫ్యాక్ట్స్. ఈరోజు మ్యాచ్ వీడియో చూసుకుంటే సెమీఫైనల్ ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్కి సెమీఫైనల్ 2 అనేది జరగనుంది. సో ఇది చూసుకుంటే గయానా స్టేడియంలో రేపు 8 గంటలకి సెమీఫైనల్ 2 అనేది జరగనుంది. సో ఇందులో ఎవరు గెలుస్తున్నారు అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మరియు సబ్స్క్రైబ్ చేసి నాకు అనేది సపోర్ట్ చేయండి. సో ఇందులో మొదటగా చూసుకుంటే ఇండియా అనేది చాలా పటిష్టంగా కనబడుతుంది. ఎవ్రీ ఐసీసీ టోర్నీలో కూడా ఇండియా చాలా పటిష్టంగా కనపడుతుంది, కానీ లాస్ట్లో ఫైనల్ మ్యాచ్లో ఆ సెమీఫైనల్లో లాస్ అవ్వుకుంటూ వస్తుంది. సో అదేవిధంగా మనం చూసుకుంటే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ అనేది చూసుకుంటే లాస్ట్ ఇయర్ T20 మ్యాచ్ అనేది గుర్తొస్తుంది. సేమ్ 2022లో ఇండియా ఇంగ్లాండ్తో సెమీఫైనల్లో తలపడింది. ఇందులో ఘోర పరాభవం అనేది చవి చూసింది ఇండియా. సో ఇందులో చూసుకుంటే ఇండియా లాస్ట్ మ్యాచ్లో స్కోర్ రికార్డ్స్ ఎలా ఉన్నాయి ఒకసారి చూసుకుంటే, ఇండియా 168 రన్స్ అనేది చేస్తే 20 ఓవర్స్లో దాన్ని ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా ఇంగ్లాండ్ అనేది 16 ఓవర్లో మాత్రమే 170 రన్స్ అనేది చేసి అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది గెలిచి సెమీఫైనల్లో గెలిచి ఫైనల్స్లో అడుగుపెట్టి కప్ అనేది కొట్టడం అనేది జరిగింది. మొదటగా చూసుకుంటే ఇక్కడ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే మీకు 100%లో 99% మీకు ఏంటి అనేది తెలుసుకోవచ్చు. అదేవిధంగా పిచ్ రిపోర్ట్ అనేది చూసుకుంటే ఇది నార్మల్ యావరేజ్ బ్యాటింగ్ పిచ్ అనేదిగా తెలుస్తుంది. ఇక్కడ నార్మల్ స్కోర్స్ అనేవి నమోదవ్వడం జరిగింది. ఇందులో చూసుకుంటే మొదటగా ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 16 మ్యాచెస్ అనేవి విన్ అయింది. అదేవిధంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన టీం 15 మ్యాచెస్ అనేవి విన్ అయింది. ఇక్కడ గ్రూప్ స్టేజ్లో చూసుకుంటే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ చూసుకుంటే 127, సెకండ్ ఇన్నింగ్స్ 192గా ఉంది. మరియు ఇక్కడ వెదర్ రిపోర్ట్ చూసుకుంటే రేపు 95% వర్షం పడే అవకాశాలు అనేవి ఉన్నాయి. సో ఇలా జరిగితే ఏమవుతుంది అని చూసుకుంటే హెవీ రెయిన్ పాసిబుల్. సో ఇక్కడ గ్రూప్ స్టేజ్లో ఉన్న ఇండియా డైరెక్ట్గా ఫైనల్కి అనేది క్వాలిఫై అనేది అవుతుంది. అందులో చూసుకుంటే రోహిత్ శర్మ టీం చూసుకుంటే అద్భుతమైన పర్ఫార్మెన్స్తో గ్రూప్ స్టేజ్లో 3 మ్యాచ్లు అనేది విన్ అయింది సూపర్ 8లో. అదేవిధంగా ఇంగ్లాండ్ చూసుకుంటే సూపర్ 8లో 2 మ్యాచెస్ మాత్రమే విన్ అయ్యి క్వాలిఫై అవ్వడం అనేది జరిగింది. సో ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా మ్యాచ్ అనేది చూసుకుంటే అద్భుతమైన మ్యాచ్ అనేది జరిగే అవకాశం అనేది ఉంది. సో రెయిన్ పడే అవకాశం లేకపోతే మాత్రం ఇండియా విజయం సాధిస్తుందని రోహిత్ శర్మ పట్టుదలతో ఉన్నాడు. అదేవిధంగా రివెంజ్ అనేది తీర్చుకొని ఫైనల్లో అడుగు పెడుతుందా లేదా అనేది మనం రేపటి వరకు ఆగాల్సిందే. సో ఇందులో మీరేమనుకుంటున్నారు, ఏ ప్లేయింగ్ 11 ఉంటూ అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరియు చూసుకుంటే ఇక్కడ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలో చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో రోహిత్ శర్మ అద్భుతమైన పర్ఫార్మెన్స్ అనేది చేశాడు. అదేవిధంగా ఇంగ్లాండ్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ అనేది ఉంది. ఇక్కడ ఇండియా ప్లేయింగ్ 11 అనేది చూసుకుంటే సేమ్ టీంతో బరిలోకి దిగుతుంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రిషబ్ పంత్, సూర్యకుమార్ యాదవ్, శివం దుబే, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా, హర్షదీప్, జస్ప్రీత్ బుమ్రా. సో ఇందులో చూసుకుంటే విరాట్ కోహ్లీ లాస్ట్ 2 మ్యాచ్లో అద్భుతమైన పర్ఫార్మెన్స్ అనేది ఏం రాలేదు. సో ఈ సెమీఫైనల్ మ్యాచ్లో పర్ఫార్మెన్స్ అనేది చూద్దాం. అదేవిధంగా రోహిత్ శర్మ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో 92 అనేది కొట్టి ఆస్ట్రేలియాపై అద్భుతమైన ఇన్నింగ్స్ అనేది ఆడాడు. అదేవిధంగా ఇంగ్లాండ్ పై కూడా రివెంజ్ అనేది తీర్చుకుంటాడా లేదా అనేది రేపటి మ్యాచ్లో తెలుసుకుందాం. మరియు అదేవిధంగా బౌలింగ్లో, స్పిన్నింగ్లో మంచి అటాకింగ్తో ఉంది మన ఇండియా టీం. అదేవిధంగా ఇంగ్లాండ్ యొక్క ప్లేయింగ్ 11 గురించి మనం ఒకసారి చూసుకుంటే ఫిలిప్ సాల్ట్, జాస్ బట్లర్, జానీ బెస్టో, మొయిన్ అలీ, హరీ బ్రోక్, లివింగ్స్టోన్, శామ్ కరన్, క్రిస్ జోర్డన్, జాఫర్ ఆర్చర్, ఆదిల్ రషీద్, అదేవిధంగా ట్రోఫీ. క్రిస్ జోర్డన్ చూసుకుంటే లాస్ట్ మ్యాచ్లో హైట్రిక్ వికెట్స్ అనేది తీశాడు. అదేవిధంగా జాఫర్ ఆర్చర్ కూడా అద్భుతమైన ఫామ్లో అనేది ఉన్నాడు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ మళ్ళీ కలుద్దాం. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రా ఫ్యాక్ట్స్.